ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్ నేను నెల కిందట బైక్ మీద పోతుంటే కింద పడినా, దెబ్బ తగిలింది. డాక్టర్కి చూపిస్తే మంది ఇచ్చి ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ ప్రతిరోజు 2 పూటలు రాయన్నాడు. నేను రోజు రాస్తూనే ఉన్నా, తగ్గకునుంది. మళ్ళీ పోయి డాక్టర్ గారు నా పుండు తగ్గలేదు అని అన్నా. నువ్వు ఎట్లా రాస్తున్నావు అని అన్నాడు. 20 కిలోమీటర్లు దూరమైన బైక్ వేసుకొని పోయి మరి కింద వన్న కాడ రాసి వస్తుండా అన్న. పక్కనే ఉన్న గ్లూకోజ్ వాటర్లో స్టాండ్ తీసుకొని ఊరల్లా ఉరికిచ్చి కొడుతున్నాడు. ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది. మీకు అర్థమైంటే కామెంట్ పెట్టండి. ఏమేంద్రా డల్లును? లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. సాల్వ్ చేసుకుందామంటే కూడా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాదు. అందుకే చచ్చిపోదామని డిసైడ్ అయినా. బిస్కెట్ల ప్యాకెట్లో విషం కలుపుకున్నా, అవి కూడా నువ్వే తినేసినావురా. ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్ మా తాతకి వారం రోజుల నుంచి బేదు పెట్టుకుంది. మా తాత నాతోనే, అరే రన్నింగ్ రాజా నీరసంగా ఉందిరా, ఓపిక లేదు, ఇంట్లో ఏదన్నా పండు ఉంటే జ్యూస్ చేసి రా అన్నాడు. ఇంట్లో చింత పండు ఉంటే జ్యూస్ చేసుకొని వచ్చి మా తాతకి ఇచ్చినానంతే. ఓపిక లేదన్న మా తాత ఓపిక తెచ్చుకొని మరి ఊరల్లా ఉరికిచ్చి కొడుతున్నాడు. ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది. మీకు అర్థమైంటే కామెంట్ పెట్టండి.